హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కిచెన్. ఈరోజు వీడియోలో వేడిగా ఫ్రైడ్ మ్యాగీ ఎలా చేయాలో చూద్దాం. సో మ్యాగీని మనం 2 టైప్స్గా చేయొచ్చు. ఒకటి సూప్ మ్యాగీ, ఇంకోటి ఇలా ఫ్రైడ్ మ్యాగీ. మీకే మ్యాగీ ఇష్టమో కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేను ఇక్కడ 2 ప్యాక్స్ ఆఫ్ మ్యాగీ తీసుకుంటున్నాను. మ్యాగీ చేయడానికి ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ వేసి కొంచెం హీట్ చేయాలి. వాటర్ హీట్ అయ్యాక ఈ 2 ప్యాక్స్ ఆఫ్ మ్యాగీ అందులో వేసి కొంచెం ఉడకనివ్వాలి. చూడండి, ఇలా చేతితో పట్టుకొని చూస్తే ఉడికిపోయినట్టు తెలుస్తుంది కదా. ఈ లెవెల్లో ఉడికితే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఉడికితే పిండి అయిపోతుంది. సో ఇలా ఉడికాక ఈ మ్యాగీని ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయ, ఒక టొమాటో అండ్ 2-3 పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో మిరియాలు, జీలకర్ర వేసి ఇలా వేయించుకోండి. తర్వాత అందులో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి ఇలా సన్నటి సెగలో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. నెక్స్ట్ అందులోనే ముందుగానే తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసి అలాగే తరిగి పెట్టుకున్న మిర్చి వేసి నీట్గా మిక్స్ చేసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసి ఇలా క్యాప్ పెట్టుకొని ఉడకనివ్వాలి. సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుందండి, అందుకనే కొంచెం సాల్ట్ వేసి మగ్గించుకోండి. చూడండి, ఇలా అన్నీ నీట్గా మగ్గిపోయాక ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా ధనియాల పొడి, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు ఆల్రెడీ మ్యాగీకి సరిపోయేంత ఉప్పు ప్యాకెట్లో ఉంటుంది. జస్ట్ మనం ఇక్కడ వెజిటేబుల్స్కి సరిపడా ఉప్పు మాత్రమే వేసుకోవాలి. సో ఇలా వేసి ఇవన్నీ నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్న మ్యాగీని ఇందులో వేసి మిక్స్ చేసేయాలి. ఇప్పుడు ఇలా మొత్తం నీట్గా మిక్స్ చేశాక ఇందులో మ్యాగీలో వచ్చిన మసాలాలని కలిపేసేయాలి. అంతే, మ్యాగీ ఈజ్ రెడీ. అంతే అండి, ఫ్రైడ్ మ్యాగీ ఇలా చేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో చెప్పండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం కరుణాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.